ఏపీలో వైసీపీ హయాంలో తెచ్చిన మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మించాలని కూటమి సర్కార్ తీసుకున్న నిర్ణయంపై రాజకీయంగా చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో నడుపుతున్న ప్రభుత్వ ఆసుపత్రులకు కీలక ఆదేశాలు ఇచ్చింది ఏపీ సర్కార్. ముఖ్యంగా ప్రైవేటు కాలేజీలు, ఆసుపత్రులు వస్తే రోగులకు సేవలు అందవంటూ వైసీపీ విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ఆసుపత్రుల్లో సేవల విషయంలో ప్రభుత్వం ఈ ఆదేశాలు ఇచ్చింది. ఏపీలోని బోధన ఆసుపత్రుల్లో వైద్య సేవలు మరింత మెరుగుపడాలని వైద్య ఆరోగ్య శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. వైద్యులు రోజువారీ వ్యక్తిగత పనితీరుకు సంబంధించిన పూర్తి వివరాలు రోగుల ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ యాప్ ఈహెచ్ఆర్లో కనిపించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వైద్యులు చికిత్స అందించిన వారి సంఖ్య కాకుండా సదరు రోగుల వ్యక్తిగత వివరాలు, వారికి అందించిన చికిత్స, రాసిచ్చిన మందులు, చేయించిన నిర్ధారణ పరీక్షల వివరాలు వంటి వివరాలు ఈహెచ్ఆర్ నెక్స్ట్ జెన్లో పూర్తి స్థాయిలో ఉండాలన్నారు. తద్వారా వైద్యులు రోగులకు కేటాయిస్తున్న సమయం, ఓపీ, ఐపీలో చూసిన రోగుల సంఖ్య, రోగ నిర్ధారణకు ఏ విధంగా అవగాహనకు వచ్చారు, ఇచ్చిన మందుల వివరాలు, ఇతర సమాచారం ఉన్నట్లయితే అవసరమైన సందర్భాల్లో చర్యలు తీసుకోవడానికి వీలుంటుందన్నారు. విజయవాడలోని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిఎంఈ కార్యాలయంలో ఉన్నతాధికారులతో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరవ్ గౌర్ సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ ఆధారంగానే రోగులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స జరుగుతుందన్నారు. ఇందుకు అనుగుణంగా వైద్యులు వారికి అందించే పూర్తి చికిత్స వివరాలు ఆన్లైన్లో ఉన్నట్లయితే భవిష్యత్తు అవసరాలకు బాగా ఉపయోగపడుతుందని అన్నారు. అలాగే వైద్యులు, ఇతర సిబ్బంది పనితీరు ఎలా ఉందో బేరీజు వేసి అవసరమైన చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందని అన్నారు. ఇలాంటి చర్యల వల్ల వైద్య సేవల్లో నాణ్యత పెరుగుతుందని చెప్పారు. పనిచేయని వారిపై చర్యలు తీసుకోవడానికి వీలవుతుందని అన్నారు. తమ పనితీరు గురించి వైద్యులు, ఇతర సిబ్బంది ఎప్పటికప్పుడు ఆన్లైన్లో చూసుకోవడం కూడా సులువవుతుందని అన్నారు. బోధన ఆసుపత్రుల్లో జరిగే మరణాలకు దారితీసిన కారణాలు కూడా ఆన్లైన్లో స్పష్టంగా నమోదు చేయాలని సౌరవ్ గౌర్ అధికారుల్ని ఆదేశించారు. ఈ వివరాల నమోదులో సదరు రోగి స్వగ్రామం దగ్గర నుంచి పూర్తి వివరాల నమోదు ఆన్లైన్లో జరగాలని అన్నారు. దీనివల్ల ఆయా ప్రాంతాల వాతావరణ పరిస్థితులు, సదరు రోగాల తీవ్రత వంటి వివరాలు తెలియడం ద్వారా ముందస్తు చర్యలు చేపట్టేందుకు ఇతర శాఖలతో సమన్వయం చేసుకుని అవసరమైన చర్యలు తీసుకోవడానికి వీలుంటుందని పేర్కొన్నారు. ఇక ఆన్లైన్లో వివరాల నమోదులో అలసత్వాన్ని ప్రదర్శిస్తే పర్యవేక్షణ అధికారుల నుంచి చర్యలు ఉంటాయని అన్నారు. త్వరలో వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర ద్వారా వైద్యుల వద్దకు వెళ్తే ముందుగానే అపాయింట్మెంట్ తీసుకునే అవకాశాన్ని కల్పించాలని పేర్కొన్నారు. ఆయా ఖాతాల ప్రాధాన్యంపై ప్రజల్లో అవగాహన పెరిగేందుకు విస్తృత స్థాయిలో ప్రచారాన్ని నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రుల్లో ఇన్ పేషెంట్ రోగులు వాకింగ్ చేసేందుకు అవసరమైన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు.